మేడారం మహాకుంభమేళా సమ్మక్క సార్లమ్మ జాతర ఈ నెల 28, 29, 30, 31 4 రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారం అభివృద్ధి పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం 125 కోట్లు వెచ్చించింది. మేడారం మహా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆదివాసీల గిరిజన సాంప్రదాయ పద్ధతులను 4 రాష్ట్రాలకు చాటే విధంగా ఉంటుందన్న మంత్రి సీతక్కతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్. మహాకుంభమేళ జాతరకు 4 రోజుల పాటు కూడా అంటే 28, 29, 30, 31 వరకు 4 రోజుల పాటు కూడా మహాజాతర జరగనున్న నేపథ్యంలో ఇప్పటికీ మేడారంలోని కూడా పనులైతే చకచక జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ వన దేవతలకు వన్య తెస్తున్న మంత్రి సీతక్క ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సీతక్క అక్క నమస్తే, చెప్పండి ఎట్లా ఉన్నది? ఇప్పటికైతే పనులు పూర్తి అయినట్టున్నా జాతర దగ్గరలో ఉన్నది. అవును, జాతరలో ఇంకా 15 రోజులు ఉంది. ఇంకొక 5 రోజులలో మ్యాక్సిమం 15th, 16th వరకు కంప్లీట్ అయిపోతాయి ఇబ్బంది లేకుండా. ఇప్పటికి కూడా పబ్లిక్ మేము ఎక్కడ ఆపలేదు, దర్శనం అవుతుంది. కొద్దిగా డస్ట్ పడుతూ ఉంది, అక్కడక్కడ కొద్దిగా దుబ్బ ఉంది. ఇది కూడా నీట్గా కడిగేస్తాం, మంచిగా చేస్తాం. 19వ తారీఖు నాడు ఉదయం సీఎం గారు ఈ గుడిని ప్రారంభిస్తారు. 18వ తారీఖు నాడు నైటు ఇక్కడే బస చేస్తున్నారు. అందరు భక్తులకు విశ్వాసకులకు కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా, ఆటలు పాటలు, మా ఇక్కడ సమ్మక్క సార్లమ్మకి ఇష్టమైనటువంటి డోలి చప్పులన్నీ కూడా మరి 18వ సాయంత్రం నుంచి ఇక్కడ వస్తాయి. ఇవాళ మొత్తం వనంలో మొత్తం పోలీస్ శాఖ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడికి మంత్రులు ఎవరు రాబోతున్నారు? మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా ఐటీ మినిస్టర్ మా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మా సోదరి మణికొండ సురేఖ గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు, మా ట్రైబల్ మినిస్టరు అడ్లు లక్ష్మణ్ గారు కూడా వస్తున్నారు. వారి రాక కోసం మేము అందరం వెయిట్ చేస్తాం. ఒకటి చెప్పండి, కంకవనంలో అని ఒక సాంగ్ పాడాడు. కొంచెం మా మెట్రో టీవీ కోరుకుంటుంది మీ పాట వినాలని చెప్పి కూడా కొంచెం ఆ సాంగ్ రిలీజ్ చేస్తారు. అప్పుడప్పుడు సరే వద్దులే అక్క చెప్పండి. ఇప్పుడు మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా మేడారం జాతర అంగరంగ వైభవంగా రూపుదిద్దుకోబోతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గతంలో కంటే ఈసారి కూడా మొత్తం అభివృద్ధి పనుల్లో మీరు నిమగ్నమై ఈ రోజే అంటే నైట్ రే అండ్ పగలు కూడా ఇక్కడ ఉంటున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అంటే ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మనము ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత, కానీ ఆ తల్లిల బిడ్డలుగా మాకు ఉండే బంధము, భావోద్వేగము, అదేవిధంగా ఒక సెంటిమెంటు, అదేవిధంగా మాకు అన్ని రకాలుగా ఇలవేల్పులు, ఈ దైవాలను ఈ రకంగా ఉండి ఇంత వైభవం వస్తా నేను కూడా కలలో ఊహించలేదు. కాబట్టి రోజు రోజుకు జనం పెరుగుదల, జనం వచ్చి బాగా తయారు చేస్తున్నారని మేము కనపడ్డప్పుడు మమ్మల్ని వాళ్ళు భుజం తట్టితే అది చాలా మాకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఏ చిన్న లోపాలున్నా కూడా సరి చేసుకొని అద్భుతంగా చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పూర్తి స్థాయిలో చూసుకుంటే మేడారం మహాజాతర కూడా అంగరంగ వైభవంగా రూపుదిద్దుకోబోతుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రానున్న ఇంకనుక 10-15 రోజుల్లో కూడా 28వ తారీఖు నుంచి 31 వరకు కూడా అంగరంగ వైభవంగా కూడా చాలా వరకు మహాజాతర మేడారం కుంభమేళ కూడా మహాజాతర వనదేవతల వనప్రవేశం ఉంటుంది. అదే మేడారం జాతర కూడా చాలా వరకు కూడా రూపుదిద్దుకుంది. ఇప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుపుకుంటా కూడా ఈ పనులైతే ఇప్పటికీ జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్తున్నారు. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో మేడారం అంగరంగ వైభవంగా రూపుదిద్దుకుందని చెప్తున్నారు. ఇప్పుడు కెమెరా పర్సన్ బాలుతో స్వామి, మెట్రో టీవీ, వరంగల్. మహాకుంభ